స్వర్గరోహిణి అనే పదానికి అర్థం స్వర్గానికి ఆరోహణం, అంటే దేవతల లోకమైన స్వర్గంలోకి వెళ్లే యాత్ర. ఇది మహాభారతంలోని చివరి భాగమైన మహాప్రస్థానిక పర్వం మరియు స్వర్గారోహణ పర్వంలో వివరించబడింది. పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత తమ రాజ్యాన్ని పరిచితునికి అప్పగించి లోక బంధనాల నుండి విముక్తి పొందడానికి హిమాలయాల దిశగా స్వర్గానికి చేరే యాత్ర ప్రారంభించారు. స్వర్గరోహిణి యాత్రకు వెళ్లిన వారు ధర్మరాజు, యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది. ఇదే మహాప్రస్థాన యాత్ర అని పిలుస్తారు. పాండవులు ఉత్తర దిశగా హిమాలయ పర్వతాలను అధిరోహిస్తూ బద్రీనాథ్, గంగోత్రి వైపు సాగారు. అక్కడి నుంచే వారు స్వర్గరోహిణి పర్వతం వైపు పయనమయ్యారు. ఈ పర్వతం నేటి ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో బద్రీనాథ్ మరియు యమునోత్రి మధ్య ఉన్న పవిత్ర స్థలం. అదే స్థలంలో యుధిష్ఠిరుడు జీవంతంగా స్వర్గానికి ఎక్కాడు అని నమ్మకం. పర్వతారోహణలో పాండవులు ఒక్కొక్కరిగా కూలిపోతారు. ధర్మరాజు తప్ప మిగతా అందరూ మధ్యలోనే మరణిస్తారు. ద్రౌపది మొదట పడిపోతుంది, ఎందుకంటే ఆమె అర్జునుని పట్ల ఎక్కువ ప్రేమ చూపించింది. సహదేవుడు తన జ్ఞానం మీద గర్వం వల్ల, నకులుడు తన సౌందర్యంపై గర్వం వల్ల, అర్జునుడు తన బాణసంచ నైపుణ్యంపై గర్వం వల్ల, భీముడు తమ బలంపై గర్వం మరియు తినే అలవాటు వల్ల. అయితే యుధిష్ఠిరుడు మాత్రం చివరి వరకు నిలిచాడు. యుధిష్ఠిరునికి తోడు వచ్చిన రహస్యమైన కుక్క. యాత్రలో చివరికి యుధిష్ఠిరుడి వెంట ఒకే ఒక్క కుక్క మాత్రమే ఉంది. స్వర్గద్వారం వద్ద ఇంద్రుడు యుధిష్ఠిరుడిని స్వర్గానికి ఆహ్వానించాడు, కానీ కుక్కను అనుమతించలేదు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, ఈ జంతువు నా ప్రయాణంలో నాకు తోడు వచ్చింది, దాన్ని వదిలి నేను స్వర్గానికి వెళ్ళను. నిష్ట లేకుండా స్వర్గం నాకు అవసరం లేదు అన్నాడు. ఆ క్షణంలో ఆ కుక్క ధర్మదేవుడి రూపంలో ప్రత్యక్షమై యుధిష్ఠిరుడిని నిజాయితీని పరీక్షించినట్లు తెలిపాడు. ధర్మదేవుడు సంతోషించి యుధిష్ఠిరునికి జీవంగానే స్వర్గప్రవేశం ఇచ్చాడు. అతడే జీవన శరీరంలో స్వర్గంలోకి ప్రవేశించిన ఏకైక మనిషిగా పరిగణించబడతారు. ఇది మనిషి ధర్మం, నిజాయితీ, నిస్వార్థ జీవితం వల్ల పొందగలిగే పరమ ఫలమని భావిస్తారు. స్వర్గరోహిణి యాత్ర కేవలం పర్వతారోహణ కాదు, అది ఆత్మ యొక్క పయనం. లోభం, అహంకారం, అసూయ, మోహం వంటి పాపాల నుంచి విముక్తి పొందినప్పుడు మాత్రమే ఆత్మ పరమశాంతిని, దివ్యలోకాన్ని చేరుతుంది అనే గాఢమైన బోధ ఉంది. నేటి స్వర్గరోహిణి పర్వతం ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో సుమారు 6252 మీటర్ల ఎత్తులో ఉంది. ఇప్పటికీ యాత్రికులు ఆ మార్గాన్ని పవిత్రతతో పాండవ స్వర్గరోహణ పదంగా భావిస్తారు. స్వర్గరోహిణి యాత్ర మనిషి జీవితంలో ధర్మం, నిస్వార్థం, నిజాయితీ ఎంత ప్రాముఖ్యమో తెలియజేసే అత్యంత పవిత్రమైన యాత్ర. ఇది బాహ్యంగా పర్వతం ఎక్కే యాత్ర కాదు, మనసు, ఆత్మ ఎక్కే ఆధ్యాత్మిక పర్వతం.